3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సుభద్రదేవి ఒక్కొక్క మాట దారానికి నల్ల ఊసరేసినట్టు చెప్పుతుంటే కుడుముల కింది గడ్డుల సుమదిపాయ ఇన్ని రోజుల బట్టనుకున్న నమ్మకుండల్లా ఉండే ఆడదానికి ఎవరందిరా తోడు తెచ్చేది తవ్వే తెచ్చేది అయితే తెచ్చేది పది తెచ్చేది దానికి ఎవరంది తెచ్చదింటది సత్యం ఉండబోతుంది అనుకున్నా ఆడదాని కడుపులకు ఎన్ని బాధలకు ఎన్ని ఆలోచనలు ఉంటాయని నాకు బాయనే బామా మొగోళ్ళ దుఃఖం మోకాళ్ళ వంటి నువ్వు ఆడవిళ్ళ దుఃఖం కుతికా వంటి నువ్వు బామా ఒక్క తల్లి గర్భాన 4 కొడుకులు ఉన్నా 10 మంది కొడుకులు ఉన్నా అవ చచ్చిపోయిన ఆయన చచ్చిపోయిన ఆడవాడు ఊసుంటాడు కట్టెపుల్ల చేత పట్టి 4 గీతలు గీస్తారు కానీ ఓ అని గొల్లెత్తు వేయడం ఎంత ప్రేమ కళ్ళ కొడుకైన ఎంత బామ కళ్ళ కొడుకైన గొల్లెత్తేయడం లాంటివా బామా 60 ఏళ్ళకి ఎత్తున్నాం 70 ఏళ్ళకు తస్తున్నాం ఈ వయసుకు బిడ్డలు కావాలంటే అది చెట్టు గాసిన పండుగ పెడక తెంపుకొచ్చి నీ ఒళ్ళే వెళితే నీ నమ్మని పిలుతుందా నన్ను బాపని పిలుతుందా అని అంగట్లో దొరికే ఆట బొమ్మలు అయిపడికే 10,000 పెట్టి కాడ 20,000 పెట్టి పుడుకొచ్చి నీ చేతులు వెళితే నీ నమ్మని పిలుస్తాను కానీ బాబాని చెప్తా బాబా భగవంతుడు సంతానం ఇయ్యాలి మన కడుపు వండాలి మన కోరిక నెరవేరాలి బిడ్డలో బిడ్డలంట కొడుకు మంతరాదు మన కోడలు శిఖరికరే వచ్చింది ఆ కోడల్నే 10 మంది బిడ్డలో చూసుకుందాం ఆ కొడుకునే 10 మంది కొడుకులో చూసుకుందాం అయ్యో కోడల్నే 10 మంది బిడ్డలో చూసుకుందాం అన్నావు ఒక్క కొడుకునే 10 మంది కొడుకులలో చూసుకుందాం అన్నావు నాదా కోడళ్ళు బిడ్డలో చూసుకుంటే కోడలు బిడ్డ ఎందుకైతుంది నాదా అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా 1,000 వరాలు పోసినా కోడళ్ళు బిడ్డ కాదు 1,00,000 వరాలు పోసినా అల్లునోడు కొడుకుగాడంటారు ఆర్థిక సంపద లేకున్నా అడవిల సంతానం ఉండాలి కోట్ల సంపద లేకున్నా కొడుకుల సంతానం ఉండన్నయ్యా 60 ఏళ్ళకి ఎచ్చున్నావు 70 ఏళ్లకు తచ్చున్నావు నాదా అటువంటి ఒక్క కొడుకు కోడలు ఉండగా మనకు ఏ దేవుడన్న వచ్చి ఆడవిల్ల పరవిత్త ఇత్తడి కావచ్చునయ్యా అయ్యో నాదా ఇప్పటికైనా అప్పటికైనా అంటారు మొగోంది ఏమున్నదయ్యా ఎక్కడ కడుపునడితే అక్కడ కాలదాపటోడు మొగోడు ఆడదానికి 66 బాధలు నాదా ఆడదానికి 66 బాధలు పిల్లలు లేకున్నా ఆడదానికి రంది పిల్లలు ఉన్నా వీళ్ళని ఎట్లా స్నానం పోయాలి వీళ్ళని ఎట్లా పోషించాలి ఎట్లా పెంచి పెద్ద చేయాలని ఆడదానికి రంది అవునా కాదా మొగోళ్ళది ఏమున్నదయ్యా ఓ మొగోళ్ళ తినాల ఇదే ఆ కొండగట్టు కాడ కొబ్బరి చిప్పల కొత్త చూసినాడు చూస్తారు వీళ్ళ కాళ్ళదింప కొబ్బరి చిప్పల కోత చూసాడు చూస్తారు వీళ్ళ తాళ వెంప 7 ఏళ్ళ
కింద మొక్కి నెలవ తల్లి మేకపోతే అందులో నవ్వుతాడు దూరం రాదు. 60 ఏళ్ళకి వచ్చాడు 70 ఏళ్ళకు తచ్చున్నాం. నాగా అటువంటి పాడబడ్డ గుల్ల పూయలు ఎత్తే భగవంతుడికి మేళ్ళ మంది భగవంతుడు అచ్చు మనకు ఫలం ఒడిగడతాడు కావాలి. పూయలకు పోదామన్నది తడిబిడ స్నానం చేసి తయారై వస్తానయ్యా. ధనధనలో ఇళ్ళకొచ్చింది వెల్లిళ్ళు సల్లిళ్ళు 1000 కులం వేసింది. తడిబిడి స్నానం చేసి తడ వస్త్రం విడిసి పడు వస్త్రం కట్టుకోని అల్లళ్ళు పుల్లళ్ళు ఆ కొప్పు సౌరాలు కొప్పుల్ల మల్లలు గుప్పించి పెట్టుకొని తయారైన తల్లి భర్త వేడికి రావచ్చనమ్మా. ధనాధన సంబరపడుకుంటాడు వంటి ఒక్క భర్త వేడికి వస్తానమ్మా. బావి అంటే గిట్టుండాలి. నిన్న మొన్న శ్రీరామవనం రావాలంటే మోకాళ్ళ కాడి తాళ్ళు పెట్టకుండా చీర కట్టుకుంటే చీర కట్టుకోని ఊళ్ళకెళ్ళి పోతాంటే ఊళ్ళో మంది అందరూ ఎందుకు మొక్కున్నాను పొలం రాజు భార్య అందంగా ఉన్నది కానీ అందం తక్కువ చీర కట్టిందని ముక్కుల మీద మూత్ర వేలేసుకుంటారు అయ్యా. అవునవును మనన్నం తినాలి లోకం బాధకేడవాలి. నువ్వు స్టైల్ గా తయారైనవే. ఏంటిది నువ్వు స్టైలా? నువ్వు స్టైల్ అంటే చాలా అందంగా ఉన్నావు అని చాలా అందంగా అంటే కొత్తగా తయారైన వాడు కొత్తగా అంటే సద్దుల పండుగ తయారైన చూడు అక్క తయారైనదని ఆరాధన వచ్చమని వచ్చిన ఇవాళ ఏం చెప్తావో తెలియదు. ఓహో మాసాలు దిక్కు వాళ్ళోడ నువ్వు స్టైల్ అట నా స్టైల్ అట అందంగా కొత్తగా మంచిగా ఇవన్నీ ఉంటాయా? ఊకే సప్పుడేకి వాళ్ళ స్టైల్ గా తయారయ్యారు అంటే ఒడిచిపోయి లెక్క. దేవయ్య దేవయ్య అంటే ఏ దేవయ్యి రోజు కట్టుకున్న సిరే కట్టుకున్న వరకు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న వరకు మోకాళ్ళ కాడికి ముడుతుంది. మా అవ్వగారింటికి వెనక్కి వేసిరా, మా అక్కెళ్ళింటికి వెనక్కి వేసిరా, కిరాణం షాపింగ్ చేసిన ఇదేసిరా, మహిళా సంఘం గ్రూప్ లీడర్ అయితే మహిళా సంఘం గ్రూప్ తీసుకుని బ్యాంక్ కాడికి ఇదే సీరే ఉన్న వరకు సంవత్సరాల పేర్లు పెట్టవా అయితే ఏ తీ పిల్ల ఎప్పుడు చూసినా ఒక్కటే సారి మీద ఉంటావా? ఎప్పుడు చూసినా ఒక్కటే బ్లౌజ్ మీద ఉంటావా? నీ మొగటి నుండి తీసుకొని ఎక్కడి స్థితికి వెళ్ళనే వెళ్ళడా? ఎలాంటి సెలక్షన్ సార్ తీసుకొనే తీసుకోడా? ఎలాంటి సెలక్షన్ బ్లౌజ్ తీసుకొనే తీసుకోడా అని మంది పేర్లు పెట్టబట్టే అయ్యో పాపం పాడబడ మందిని చూడబోతున్నావు. ఆ సక్కన ఇంట్లో మొగలు పాడుగా చూడబోతున్నావు. ఈ సక్కన ఆటలు మించిపోతానే అమ్మ ఒళ్ళు అడగాల వక్కలు కావాలి. ఎవడే బాడికాయ ఎవడే బాడికాయ ఎవడే ఏంటి బాడికాయ ఎవడే బాధపడతారా? కాదయ్యా ఇక్కడ నర్సంపేట మండలానికి పెద్ద సేడు కొడుకు అన్నట్టు నువ్వు. నర్సంపేట మండలానికే మంచుకున్నారా ఈ కొత్త మండలానికే పెద్ద సేడు కొడుకు అన్నట్టు నువ్వు. కానీ బిడ్డ మరి పెళ్ళం అనేది అందరికి ఉంటుంది, నాకొక్కడికే లేదు. దేశం మీద అందరికి ఉంటుంది. మరి మీ పిల్లలు కూడా అట్లా పెడతారు. పిల్లలు ఇట్లా చెప్తారా? ఇట్లా చెప్తే మీరు ఇట్లా వస్తారా? అయితే ఆడదానికి పెళ్లి చేసుకోకుండా నువ్వేమో సచ్చదాకుండా గిట్నే అని అంటావు. ఇప్పుడంతా సీన్ లేదండి. ఆడళ్ళకు పెళ్లి చేసుకోకున్నామేమో సచ్చదాకా ఒకప్పుడు ఉండే. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కొట్టిన పడ్డం తిట్టిన పడ్డం. ఇప్పుడు రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి వచ్చిండు, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొట్టుడు తిట్టుడు కాదు, ఒక్క మాట అన్నదంట చాలు ఆధార్ కార్డు షైన్ బ్యాగ్ లో వారేసుకుని పోయి బస్సులో కూర్చున్నట్టయితే మమ్మల్ని టిక్కెట్ అడిగే మానవులు. మీరు వచ్చిన కూడా పైసలు ఇవ్వాలి, టిక్కెట్ తీసుకోవాలి, బొంగులు పట్టుకొని నిల్చోవాలి, మేము ఫ్రీగా ఎక్కాలి, సీట్ పైన కూర్చోవాలి. మీరేమో నవ్వుకుంటూ అయింది. మీరు పైసలు లేకుండా సిటీలో కూర్చుంటుంది, అందుకే మీరు నడవకుండా అయింది. అవునా, బాగా చూస్తారు. తిట్టిన వరకు 15 రోజులంతా మొత్తం భారతదేశం ఎక్కడ దాకా అక్కడ దాకా బంధు వస్తుంది. పూజలు పోదాం ఇక. ఎందుకంటే మేము పూజ పోతాం. మొగోడు 4 రోజులు 4 బజార్లు అయినా తిరిగేస్తాడు, కానీ ఆడిది ఒక్క తిరిగేస్తుందా? ఎందుకంటే నా భార్య జర భయపడుతుంది, మా ఎంబడి జర సోపతి రా దొరసాని నేనత్త బావ నేనచ్చి ఆ భగవంతుని నేను 4 సంతానాలు అడకచ్చుకుంటా. 4 సంతాన పనులు అడకచ్చుకుంటే పావు అంటే అది అంగట్ల సరుకు అడుకునేది కాదమ్మా. నేను అంగట్ల సరుక చెట్టు మీద పండ్ల కాదమ్మా. నేను సో ఆ భగవంతుని నేను సో నువ్వు మొక్కినట్టు మొక్కి నాకు 4 సంతానాలు అడకచ్చుకుంటా. నీకు మొగలేడు కాదు, ఏం నీ మొగలేడు అంటున్నావా? ఓ మొగడుండి కంటే ఒక కానుపారా? మొగడు లేకుండా అన్నాను అనుకో, ఈనాడు పేపర్లు ఇంత తెలుపుతారు పడుతుంది కాదు. పిల్లలు లేతలు చూస్తారు, నా ఫోటో చూసి ఈ పొల్లకు ఏ దేవుడు కర్ణించవచ్చు, ఏ భగవంతుడు కర్ణించవచ్చు. భర్త లేని భాగ్యం కలిగింది, పురుషులు లేని పుణ్యం కలిగిందా అని పిల్లలు లేతని ఎడ్డాని నా పేరు చదువుకుంటా మస్తు మంది సంబరపడతారు తెలుసా. చెడు పేరు కాదే, చెడు పేరు అంటున్నావా? ఏ పేరు అయితే అన్నా ముందుగా వచ్చే పేరు సంపాదించుకోవాలి. మాడి పేరు పాలిపించినట్టు అయితే అమ్మా దొరసాని పోదాంపా, నేను వస్తాపా. ఇవ్వమా పోదాంపా, నేను అమ్మా. ఇదేంత గతగా మాట్లాడతా నేను. వాడా వాడు ఏం కొంట పోతాడమ్మా, ఇంటి పక్క పోయి నర్సడు కాదు వాడు. వాడు మా ఆయన ఎప్పుడు లేకుండా చూసి మా ఆయన లేని చూసి ఇంట్లో ఏది ఉంటాడు ఎత్తుకపోతాడు. బాడుకో దొంగవాడు అంతేనంట. అమ్మా ఊయలకెళ్ళిపోదామని అటువంటి భార్య భర్తలు చూడు. పళ్ళు ఎటనాగ పళ్ళు 3 ఏళ్ళు 20 ఎక్కనాగా బండి కట్టుకొని బండ్ల నిండా ధనధాన్యం పోసుకొని సతి పురుషులు ఏకాస్తులా ఈ బండిలోన కొలువు తీరి భగవంతుడు పూజలకు పైకి వెళ్ళిపోదామా అని ఎట్లా పోతున్నారు. నిమ్మ పూస నిమ్మగా
మురుగని గుండె ఉరేడు ఒక్క దేవుడు లేడు అగో చెయ్యని పోయారు లేకపాయనమ్మా వాళ్ళు టిల్లు దాకా ఇల్లు కమ్మలెత్తవట్టనా చెయ్యదాకా నోమవట్టనా భార్య భర్తలు అడవిలకెళ్ళి ఎప్పుడైతే పోతున్నారో వాళ్ళు వత్తువుల పడగలకెళ్ళి భార్య భర్తలు బయలు అటువంటి సురగల్ల దేవతలు పుయ్యలు వేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ వయ్యతో వల్ల ఊరు లేచిపోయింది. ఆడబడ్డ గుడి పరమశివుని గుడి ఆ గుళ్ళకెళ్ళ చూసిర్రు భార్య భర్తలైనా అరే భగవంతు ఎవరి ఏను ప్రాపం మేమే వేసినము తండ్రి ఆగే బావుల మన్ను ఓసిన వెత్తినై తరలు వేసి వేసిన పెరిగే పిల్లగల నెత్తులు కొట్టినవా భగవంత అన్నం ఉన్న వారికి పిల్లలు ఎందుకు ఏవో పిల్లలు ఉన్న వారికి అన్నం ఎందుకు ఏవో నారు పోస్తాడు నీరు పోతాడు నీరు పోస్తాడు నారు పోతాడు కోటర్ ఇస్తాడు వాటర్ ఇస్తాడాట వాటర్ ఇస్తాడే స్టప్పు కూడా ఇస్తాడాట అని అటువంటి గుడి వేటికి వచ్చే వరకల్లా పాడబడ్డ గుళ్ళ పిట్టలు కౌసి తిక్కల వంటి కాకుల కౌసి కాళ్ళ వంటి ఉన్నది. లోపల కసుపు తీసి బయట వారవోసి గుడంత వరకు వచ్చి రంగవెల్లు ముగ్గులు సింగవెల్లు ముగ్గులు వేసి నిలబట్టి అద్దాలు పెట్టినిచ్చే మా కురుడు దాకి అంగు బండారి పారవోసి ఎదురు బండారి ఎదురు పోసి అభిషేక్ ప్రియ శంకర లంకర ప్రియ విష్ణు కలత ప్రియ నారద ప్రియ భోజన సర్వడి నీళ్ళ గురించి సంతోషపడే బోలా శంకరునివి తండ్రి మురుగని గుండవు లేదు మొక్కని దేవుడు లేడు చెయ్యలు పూజలు లేవు తిరిగి తిరిగి వశకాంతులమై వచ్చి గుళ్ళ పూజలు ఎత్తున్నావు భగవంత మాకు వాడి వినల పరమిత్రం ఇంటికి పోతాం లేకపోతే ఇదే గుళ్ళ మా ప్రాణం సాలిస్తామా అని ఇక భగవంతుని వేడుకుంటామని కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా కన్నుల వాసన నీరై కారల సామాన్యులకే బలి అయిపోయావా అరే కొండ గట్టులో వెలసిన అంజనా
దప్పుడు దప్పుతే జరైతే మురికాలలో పడతా అండి ఇవరగా నాది పెద్ద బొక్క పెద్ద బొక్క ఇవరగా నాది పెద్ద బొక్క నా బొక్కడికి నాకు ఎవరన్నా పెట్టాలా చూస్తున్నావు ఎవరు నా మొగడు ఓ నా మొగంతా ఆడి చెప్తావు కానీ అంబేద్కర్ బొమ్మ పెట్టినట్టు కాదు అంబేద్కర్ బొమ్మను పెట్టినట్టే నా మొగడు నాకు మార్పు ఉన్నాం బాగా నరసంపేట జిల్లాకు సేటు ఉన్నట్టున్నావు నీ తాడు చెప్తా ఈ కూర వెలులో వెలుసిన కౌరన్నా బాగుండాలని పూలు పళ్ళు పదహారు కొబ్బరికాయలు కూర బిడ్డము తెలుసుమయ్యా మేడారంలో వెలుసిన కమ్మవ్వ